హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. మనం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఇక్కడ నేను 10 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. వాటిని ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా 10 బిగ్ సైజ్ టమాటాలని, పండిన టమాటాలని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ పచ్చిమిరపకాయలు ఒక 10 to 15 పచ్చిమిరపకాయ తీసుకున్నాను నేను. వీటిని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏ గ్లాస్తో అయితే మెజర్ చేస్తున్నానో ఆ గ్లాస్తో ఒక 2.5 గ్లాస్ రైస్, చిట్టిముత్యాల రైస్ వేసుకున్నాను. ఇంకొక 2.5 గ్లాస్ సోనా మసూరి రైస్ వేసుకున్నాను. ఈ రెండింటిని కలిపి కడిగి పెట్టుకొని ఇక 2 to 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి రైస్ని. ఇంకా మెంతాకు, ఇక్కడ నేను 3 మెంతాకులు చిన్న కట్టలో మెంతాకు తీసుకున్నాను. ఇలా కడిగి పెట్టుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని మనం కుక్కర్ పెట్టుకొని 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక దాల్చిన చెక్క, ఇంకా 2 లవంగాలు వేసుకొని వాటిని కూడా మరి కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కప్పు మెంతాకు పెట్టుకున్నాం కదా, దాంట్లో హాఫ్ వేసుకోవాలి. ఇదంతా మనం చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్రాసెస్ అనమాట. కాబట్టి హాఫ్ వేసుకొని మెంతాకు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, స్లైసెస్ ఆనియన్స్, దాంట్లో ఒక హాఫ్ ఆనియన్స్ అంటే మనకు 5 పడుతుంది అనుకోండి. ఇలా ఆ 5 ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకున్నవి ఇలా వేసుకొని వీటిని కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఎప్పుడైనా కూడా మనము ఆనియన్స్ కానీ టమాటాలు కానీ మనం తొందరగా ఫ్రై అవ్వాలంటే కనుక మనము ఒక హాఫ్ స్పూన్ కానీ చిటికెడు సాల్ట్ వేసుకొని మనం కొంచెంసేపు ఫ్రై చేసామంటే కనుక తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనము ఆనియన్స్ కూడా ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 kg చికెన్కి బిర్యానీ చేస్తున్నాను కాబట్టి, చికెన్తో బిర్యానీ చేస్తున్నాను కాబట్టి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. 1 kgకి 1 స్పూన్, 2 kgs కాబట్టి 2 స్పూన్స్. ఇది పచ్చివాసన పోయేంత వరకు దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా ఒక హాఫ్ టమాటాలని అంతటిని కూడా ఇందులో వేసుకోవాలి. అంటే ఒక 5 టమాటాస్ పడుతుంది అనమాట. టమాటాలను కూడా మనం ఇందులో వేసేసుకొని, ఈ పండు టమాటాలు తీసుకోవాలండి. పండుగ తీసుకుంటే కనుక మనకు బిర్యానీ మంచి కలర్లో వస్తుంది. ఈ టమాటాలు అన్నిటిని కూడా ఇందులో కూడా మనం చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా మనం ఫ్రై చేయాలి. ఇది బాగా మనం మొత్తం ఇదంతా బాగా బాయిల్ అయిపోవాలన్నమాట. బాగా బాయిల్ అయిన తర్వాత మనకు ఇవి పుల్లలుగా వస్తాయి అన్నమాట. దానిపైన ఉండే స్కిన్ అంతా పోయి పుల్లలుగా వస్తుంది. సో అప్పుడు మనకు కంప్లీట్గా అది కుక్ అయినట్టు అనమాట. టమాటాలంతా చూసారా, మొత్తం అలా బాయిల్ అయిపోయి బాగా ఇలా వస్తుందన్నమాట. ఇలా పుల్లలుగా ఇలా రావాలి టమాటాస్. సో మనకి ఇప్పుడు ఈ టమాటాలన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు మనము ఇందులో 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇక్కడ 1 kgకి 1 స్పూన్ కారం. ఇప్పుడు నేను 2 kgs కాబట్టి 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియాల పొడి, వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. కొంచెంసేపు ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని దాన్ని కూడా మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చికెన్, కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. 2 kgs చికెన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మనకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కింద నుంచి పైకి, పైనుంచి కిందికి మొత్తం మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మరి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర, మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. వేసుకొని మరి కాసేపు కలుపుకొని దీని ఒక 5 minutes సిమ్లో పెట్టుకొని అలాగే బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకోవాలి. మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ టు 1 గ్లాస్ సరిపోతుంది. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేసుకున్నామంటే ఎక్కువ పులుసులాగా వస్తుంది. మనకు అలా కాదు, కానీ కొంచెం డ్రైగా కావాలి. మనం 2 విజిల్స్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరి ఒక బౌల్ తీసుకొని అందులో మనము 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. 1 గరిటె నెయ్యి వేసుకుంటున్నాను.
నెయ్యి వేసుకొని అది కరిగిన తర్వాత బాగా ఆయిల్ బాయిల్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, షాజీరా, యాలుకలు, రాతి పువ్వు, ఇలా మనము బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఇలా స్పైసెస్ అన్నీ వేసుకొని వాటిని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మన రిమైనింగ్ మెంతాకు ఉంటుంది కదండి, 1/2 కప్ మెంతాకుని ఇప్పుడు మనం ఇదంతా రైస్కి ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ మెంతాకు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము రిమైనింగ్ ఆనియన్స్ అంతటిని కూడా స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ 5 ఆనియన్స్ని కూడా ఇందులో వేసేసి ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. నేను చెప్పాను కదండి 2 kgs చికెన్తో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా 2 స్పూన్స్ తీసుకోవాలి. 2 బిగ్ స్పూన్స్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని మరి కొంతసేపు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు నూనెలో బాగా మగ్గించి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పుదీనా, 1 కప్పు పుదీనా. ఈ పుదీనా బాగా ఫ్రై అవనివ్వాలి. బాగా ఆయిల్లో మగ్గి దాని కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట. చూసారా, ఇది ఆయిల్లో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇంకొక కప్ కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని దీన్ని మరి కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది ఆయిల్లో మగ్గి దీని కలర్ చేంజ్ అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకొని మరి కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియాల పొడి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, 1 kgకి 1 స్పూన్. మన బిర్యానీ చేసేటప్పుడు 1 kgకి 1 స్పూన్ కారం వేసుకోవాలి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ బిర్యానీకి అది రైస్ ప్రిపేర్ చేసేటప్పుడైనా చికెన్ ప్రిపేర్ చేసేటప్పుడైనా ఇది బాగా కొంతసేపు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత నేను ఏ గ్లాస్ అయితే మెజర్ చేసుకున్నానో ఆ గ్లాస్తో వాటర్ని ఇక్కడ నేను 5 గ్లాసెస్ వాటర్ వేసాను కదా, సో 5కి 10 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. నేను వాటర్ని ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. బాయిల్ చేసుకున్న 10 గ్లాసెస్ వాటర్ని మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో దాంట్లో మనము ఈ వాటర్ని వేసేయాలి. ఈ వాటర్ కొంచెం మరి కాసేపు బాయిల్ అయిన తర్వాత ఇందులో మనము కడిగి పెట్టుకున్న రైస్ అంతటిని వేసేయాలి. మనం ఏదైతే చిట్టుమొత్యాల రైస్, సోనా మసూర మనం కడిగి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ అంతటిని మనము ఇందులో వేసుకోవాలి. అందులో ఉండే వాటర్ని నేను గ్లాస్తోనే మెజర్ చేశాను. అంటే ఎంత అయితే వాటర్ ఉంటుందో ఆ వాటర్ నాకు 2 గ్లాసెస్ వాటర్ వచ్చింది. నేను 2 గ్లాసెస్తో నానబెట్టాను కాబట్టి ఆ వాటర్ని కూడా నేను ఆల్రెడీ బాయిల్ చేసే వాటర్లోనే వేసేసాను. ఇప్పుడు మనం ఈ రైస్ అంతటిని ఇలా కలుపుకొని ఇందులో సాల్ట్ వేసుకున్నాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని మనము బాయిల్ చేయాలి. ఇప్పుడు రైస్ ఇలా ఒక 75% ఉడికిన తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ని ఈ రైస్లో కలిపేయాలి. చెప్పాను కదండి, అది జ్యూసీగా పులుసులాగా కాకుండా మనం కొంచెం డ్రైగా ఉండాలి. ఈ చికెన్ని ఇందులో వేసుకొని ఈ చికెన్ రైస్లో అంతా కలిసిపోయేలాగా బాగా కలపాలి. మొత్తం మనం కింద నుంచి పైకి గరిటెతో తిప్పుతూ ఉండాలి. మొత్తం ఆ చికెన్ మొత్తం రైస్లో అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని లిడ్ పెట్టేసి మనం ఏదైనా వెయిట్ పెట్టి ఒక 5 minutes ఉంచిన తర్వాత చూసారా, ఎంత మంచిగా టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పేయండి. థ్యాంక్ యూ. చూసారా, మన చికెన్ పీస్ కూడా బాగా ఉడికిపోయి టమాటా కూడా పైన అలా పుల్లలుగా కనిపిస్తూ చాలా బాగా కనిపిస్తుంది కదా. చూడడానికి కాదు, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. సో అంతే అండి ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పేయండి. థ్యాంక్ యూ సో మచ్.